ఏదో ఒక అవకాశం దొరకపోదు, ఆ రోజు నీ సంగతి ఏంటో చూడకపోను. చెప్పు, తను ఏమనుకుంటుందో చెప్పు. ఏముంది, ఏదో ఒక అవకాశం రాకపోదు, ఆ రోజు నీ సంగతేంటో చూస్తా అని అంటుంది. ఇదేంటి నా మనసులో అనుకున్నది ఇంత కరెక్ట్గా చెప్పేసింది? ఏంటి అలాగే అనుకున్నావా? అదే అనుకొని ఉంటావులే, నీ మోహం చూస్తేనే తెలిసిపోతుంది. ఎప్పుడు చూసినా వదిన మీద పడి అడవడమే కదా నీ పని. అంత లేదు, నేను అలా ఏం అనుకోలేదు. అదే పెద్ద తెలివైంది అనుకుంటుంది. దానికంటే బలమైన దాన్ని, తెలివైన దాన్ని నేను. నాకంటే బలమైన దానివి, తెలివైన దానివా నువ్వు? అవును, కావాలంటే ఛాలెంజ్. అక్షిత, తొందరపడద్దు. బలంతో దాన్ని మనం కొట్టలేం, కావాలంటే తెలివితో కొట్టచ్చు. ఏంటి అలా చూస్తున్నావు? నీకంటే అక్షిత చాలా తెలివైంది, మీ ఇద్దరికంటే నేను చాలా తెలివైనోడిని. అబ్బబ్బబ్బబ్బా, నాకంటే మీరు తెలివైన వాళ్ళా? సరే అయితే, మీరు తెలివైన వాళ్ళు, నేనింత తెలివైన దాన్నో, దాని మీద ఒక పోటీ పెట్టుకుందాం. సరే, తప్పకుండా. ఒక్క నిమిషం. చూసావుగా, సర్కిల్. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ సర్కిల్లో పర్ఫార్మెన్స్ చేయాలి. ముందు నేను చెప్పేది పూర్తిగా విను. తెలివైన వాళ్ళకి కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుందని అంటారు కదా. ఆ సర్కిల్ని నేను చూశాను, నువ్వు కూడా చూసావు. ఇప్పుడు మనిద్దరం కళ్ళ గంతలు కట్టుకొని మన పేరుని ఆ సర్కిల్ లోపలే రాయాలి. అలా రాస్తే వాళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళు గెలిచినట్టు. వాళ్ళు అవుట్ ఆఫ్ సర్కిల్కి వెళ్ళారను, ఓడిపోయినట్టు. ఏమంటావు? ఇదో పెద్ద పందెం, మళ్ళీ దీనికి పోటీ పడ్డం. ఓడిపోతానని భయపడిపోతున్నావేమో, అందుకే ఈ రాంగ్ బిల్డప్లు ఎందుకు? హలో, ఓడిపోవడం నా హిస్టరీలోనే లేదు. పందెం అంటే పందెం, కానీ ఫస్ట్ మీరే రాయాలి. నీ పేరు ఎంత బాగా రాస్తావో మేము చూస్తాం. ఓకే. అరే అన్నయ్య, నీ పేరు అవుట్ ఆఫ్ సర్కిల్లోకి వెళ్ళిందిరా. ఒక్క అక్షరమే కదరా వచ్చింది, మిగతాదంతా సర్కిల్లోనే కదా ఉంది. మరి ఈవిడెలా రాస్తుందో చూద్దాం. అవునా? అయితే చూద్దాం. ఆ కర్చీఫ్ ఇవ్వండి. అయిపోయింది, రాయివే. ఆ సర్కిల్ బయటే ఉన్నావు, అక్కడే రాసేవే. అక్కడే రాస్తే నీ బలుపు కొంతైనా తగ్గుతుంది.
పల్లవి 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 Yay! Yay! అన్నయ్య చూసావా, నువ్వైనా అవుట్ ఆఫ్ సర్కిల్లో ఒక్క అక్షరం వెళ్ళావు కానీ వదిన మాత్రం కరెక్ట్గా సర్కిల్లో రాసింది. సో నీకంటే వదినకే కాన్సంట్రేషన్ ఎక్కువ, నీకంటే వదినే తెలివైంది. చెప్పానుగా, నేను కాన్సంట్రేట్ చేస్తే ఏదైనా చేయగలుగుతా, ఏదైనా సాధించగలుగుతా. అరే చరణ్ రారా. ఎక్కడికి? అదేంట్రా, ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళతో ఇవాళ కబడ్డీ పోటీ ఉంది కదా. ఆ పోటీలో వాళ్ళని ఓడిస్తేనే మన గ్రౌండ్ మనకి దక్కుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయారు, నువ్వు కూడా రా. పదండి. వచ్చారు రోయ్ పోటుగాళ్ళు. రేయ్, ఈ రోజుతో ఈ గ్రౌండ్ మాదైపోద్ది, తర్వాత చూపిస్తాం మేమేంటో. ముందుగా గొప్పలు చెప్పడం కాదురా, బరిలోకి దిగితే తెలుస్తుంది ఎవరి కెపాసిటీ ఏంటో. సరే చూసుకుందాం. కమాన్ రా, పాయింట్స్ తీసుకురావాలి. కమాన్.